రాష్ట్రం ప్రాజెక్టులను కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారన్నాడు మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రాజెక్టులు పూర్తి కావడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు. రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ నేతలు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుపడకుండా, ఆ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే వ్యవసాయం బాగుండాలని, వ్యవసాయానికి కావాల్సింది నీళ్ళని, దాని మీద ఒక 6 నెలల కాలం పాటు గూగుల్ మ్యాప్లు పెట్టుకొని, ఇంజనీర్లను పెట్టుకొని, నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటే పంట పొలాలకు నీళ్ళొచ్చి కడుపు నిండా పంటలు పండి రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పి అయితే భావించి రీడిజైన్ చేసుకొని ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతూ ఉంటే, ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి అక్కసుతో కొన్ని పార్టీలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రభస ఇవాళ మనకు కనపడతా ఉంది. ఆనాటి యూపీఏ సర్కార్ 2013లో ఏ చట్టం అయితే చేసిందో ఆ చట్టం అనేక విషయాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల, కొంత ఇబ్బందిగా ఉండడం వల్ల తక్షణం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి కాబట్టి దాన్ని కొంత మాడిఫై చేసుకొని రైతాంగానికి మరింత గొప్పగా కంపెన్సేషన్ ఇస్తూ భూములు తీసుకోవాలనేటువంటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేయమని చెప్పి కోరింది. ఇవాళ ఆ సవరణలు కూడా చేసి పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 57 ఏళ్లలో 40 ఏళ్ళు పాలించింది మీరే. భూములు అక్వైర్ చేయకుండా, గ్రామాలు మునగకుండా మీరు ప్రాజెక్టులు కట్టిండా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ మా దగ్గర మిడిమానేర్, గండివెల్లి, గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులలో ఇప్పుడు 2006-7లో మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి కాలే. ఆనాటి మీ ప్రభుత్వాలు 2 సంవత్సరాల కాలంలో పూర్తయ్యే ప్రాజెక్టులని, 5 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్టులని చెప్పి నిర్దేశించుకొని 2 లేదు 5 లేదు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా కాలయాపన చేసి రైతుల కళ్ళల్లో మట్టి కొట్టిన అతి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము వివిధ దశల్లో ఉన్నటువంటి వాటిని వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదిక పైన నిధులు కేటాయించుకొని పనులు మొదలు పెడతా ఉంటే కాళ్ళల్లో కట్టెపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప సహకరించే ప్రయత్నం చేయట్లే. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులని, ఇతర పార్టీల నాయకులని, రాజకీయాలు చేసుకోండి కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. కరువు కాటకాలకు నిలయమై వలసలు పోతున్నటువంటి తెలంగాణ ప్రజానీకం జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు సపోర్ట్ చేసే సంస్కారం లేకపోతే మీకు దగ్గర ఏమన్నా మంచి సూచనలు సలహాలు కనుక ఇస్తే తప్పకుండా వాటిని పాటించే ప్రయత్నం చేస్తాం. సమాఖ్యను, జిల్లా సమాఖ్యను, గ్రామ రైతు సంఘము నిలబడి మా పంటకి ధరిస్తే ఇస్తాం, లేకుంటే ఇవ్వం పో అనేటువంటి స్థాయికి మేము రైతు సంఘాలను యొక్క వ్యవస్థను బలపరచాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడు మీరు చేశారు ఈ పని? ఆర్మూర్లో 22 గంటలకు ఫైరింగ్ చేశారు. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. డెఫినెట్గా నాకు విశ్వాసం ఉంది, భూములు వదిలిపెట్టి పట్టణాలకు పోయిన వారు కానీ, వ్యవసాయాన్ని వదిలిపెట్టి పట్టణాలకు పోయిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ తిరిగి గ్రామాలు తీసుకొచ్చి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా, వారి భూమిని వారే పంట పండించుకునే విధంగా మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పనిసరి చేస్తాం. ఇప్పటికైనా కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం కోసం పనిచేస్తుంటే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం, పేదవాళ్ళ సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా మేము